సార్ ముందుగా చెప్పండి సార్, ఈనాడు తిరుపతి లడ్డు విషయమై ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలలో ఒక పెద్ద చర్చనే జరుగుతుంది. ఇది అటు ఇటు పోయి క్రైస్తవుల మీదికి హిందువులను ఉసిగొలిపే దిశగా ప్రయాణం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వారి లెవెల్లో ఉన్నటువంటి వారు కూడా అలాంటి ఒక పౌరుష పదజాలాన్ని వాడుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క తిరుపతి లడ్డూలో దాని అంశాన్ని సంబంధించి క్రైస్తవులకు ఏం సంబంధం? ఒకవేళ దాంట్లో ఒకవేళ నెయ్యే కలిసిందో కొవ్వే కలిసిందో ఒకవేళ కలిస్తే దాన్ని తినడం వల్ల అంత అపవిత్రత అనేది కలుగుతుందా? దీని మీద మీరు ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటి? మొట్టమొదటి విషయం, ఒకవేళ తిరుపతి లడ్డూలలో ఎద్దు కొవ్వు, ఆవు కొవ్వు లేకపోతే పంది కొవ్వు ఇది కలిసింది అని చేస్తున్న ఆరోపణ నిజమైతే కనుక అది చాలా చాలా తీవ్రమైన నేరం. ఒకవేళ అలా జరిగి ఉంటే చాలా పెద్ద నేరం అది. మరి ఆవు యొక్క పాలు తాగుతారు, ఆవు యొక్క పేడ పవిత్రము, ఆవు యొక్క మూత్రము పవిత్రము. కనుక ఆవు కొవ్వు కలిపితే కూడా ఏమైంది అని కొందరు మాట్లాడుతున్నారు. అది కాదు అక్కడ పాయింట్, అది కాదు. ఇప్పుడు తల్లిపాలు తాగుతాము, తల్లి కొవ్వు తినం కదా. పాలనేవి ప్రకృతి సిద్ధంగా బయటకు వస్తాయి ఒక బిడ్డ తాగడానికి. అక్కడ ఆ తల్లి గాయపడదు. కానీ కొవ్వు బయటికి తీయాలంటే చంపాలి. అక్కడ జీవహింస అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఇంకా పందిదంటే ఇంకా అసహ్యం. ఒక జంతువును చంపి దాన్ని హింసించి దాంట్లోంచి కొవ్వును తీసి దాంతో ఆయిల్ లాగా తయారు చేసి నెయ్యిలో కలిపారు అనేది. మరి తిరుమల తిరుపతి దేవస్థానం అది వైష్ణవ పుణ్యక్షేత్రం. అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రసాదంలో మాంసాహారం పెట్టరే, నిషిద్ధం. కాబట్టి ఒకవేళ కొన్ని దేవతల అర్చనల్లో, కొన్ని దేవతల ఆరాధనలో మాంసాహార నైవేద్యమే పెడతారు, గ్రామ దేవతలు, గ్రామ దేవతల దగ్గర. అలాంటి చోట ఈ ఇష్యూ ఉండదు. అలాంటి చోట కొవ్వు కలిపినా ఏది కలిపినా వాళ్ళు ఏం అసలు జంతువునే తింటారు కాబట్టి. కానీ ఇక్కడ అసలు నాన్ వెజిటేరియన్ మాంసాహారం అయినటువంటి ఒక పుణ్యక్షేత్రంలో జంతువులను హింసించి చంపి వెలికితీసిన కొవ్వును కలిపారు అనేది, అది పాలు, మూత్రము, పేడ పవిత్రం అనే దానికి దీనికి ఎక్కడ సంబంధం ఉంది, ఎక్కడ పోలిక ఉంది? అవన్నీ పవిత్రం అనేది వాళ్ళ నమ్మకం. గోమూత్రము, గోమలము అవన్నీ కూడా చాలా పవిత్రం అనేది కొంతమంది హిందువుల నమ్మకం. అయితే అంత మాత్రాన ఆవులను చంపేసి దాని కొవ్వు తీసుకొచ్చి కలిపి లడ్డూలు చేసుకోమని కాదు కదా. కనుక ఆ పాయింట్ రాంగ్ అది. ఒకవేళ అలా కలపడం జరిగి ఉంటే, ఒకవేళ అంటున్నా మళ్ళీ నొక్కి, ఒకవేళ జరిగి ఉంటే అది చాలా క్షమించరాని నేరము. దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలి. బాధ్యులు ఎవరో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. కానీ అసలు అలాంటి కల్తీ నెయ్యితో వెజిటబుల్ ఆయిల్ కానీ యానిమల్ ఫ్యాట్ కానీ కలిసినటువంటి కల్తీ నెయ్యితో లడ్డూలను చేసి భక్తులకు తినిపించడం అనేది జరగనే లేదు అనేది చాలామంది పెద్దలు, సంబంధిత అధికారులు వాళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న పిక్చర్ ఏంటంటే, గత 5 సంవత్సరాలు ఒక క్రైస్తవుడికి మేము అధికారం ఇచ్చినందుకు మా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం యొక్క ఆ పవిత్రతనే వాళ్ళు దెబ్బతీశారు. కావాలని పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, ఈ విధమైనటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. మన హైందవ ధర్మమే నాశనం అయిపోతుంది, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇలాగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ అసలు యాక్చువల్గా అలా జరగనే లేదు, జరగడానికి అవకాశం లేదు. అలాంటి కొవ్వో లేకపోతే వెజిటబుల్ ఆయిల్ ఏదో కలిపినటువంటి ఆ నెయ్యిని ఆ టీటీడీ అధికారులు యాక్సెప్ట్ చేయనే లేదు.
అది దాని నాణ్యత లేదు, సరిగ్గా దాని యొక్క ప్యూరిటీ క్వాలిటీ బాగోలేదు అనుకున్నటువంటి ప్రతి ట్యాంకర్ను కూడా వాళ్ళు వెనక్కి తిప్పి పంపించేశారు. దాన్ని వాళ్ళు తీసుకొని పాకశాలకు దాన్ని పంపించి దాంతోనే లడ్డూలు తయారు చేయించి ప్రసాదంగా పంచిపెట్టినటువంటి దుండగము జరగనే లేదు. అట్లా జరగడానికి అవకాశం లేదు. ఒకవేళ జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు గారు. అక్కడ అర్చకులు ఉంటారు, పూజారులు ఉంటారు, టెక్నికల్గా అధికారులు చాలామంది ఉంటారు. వాళ్ళు దాన్ని 3 శాంపుల్స్ ప్రతి సప్లైలు ప్రతి ట్యాంకర్ వచ్చినప్పుడు 3 శాంపుల్స్ తీసుకొని 3 దశల్లో దాని నాణ్యత పరీక్షించి ఇందులో కల్తీ లేదు అనుకున్నప్పుడే దాని లోపలికి రానిస్తారు, లేకపోతే వెనక్కి తిప్పి పంపించేస్తారు. అది టెస్టులు పాస్ అయిన వాటినే వాడుకుంటారు. అంతేగాని టెస్టులలో ఫెయిల్ అయిన వాటిని కూడా వాడుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా? అలా ఇవ్వలేదు. ఆయనకేం సంబంధం? అంత అవసరం ఏమొచ్చింది సార్ ఆయనకి? ఏం అవసరం లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న ఏదో ఎలక్షన్స్లో తొండి గేమ్ ఆడి ఫౌల్ గేమ్ ఆడి ఓడించారు. మొన్న జరిగిన ఎలక్షన్స్ డెఫినెట్గా అది ఫెయిర్ ఎలక్షన్స్ కాదని దేశంలో కోట్ల మంది నమ్ముతున్నారు. అందులో నేను ఒకండి. ఫెయిర్ ఎలక్షన్స్ కాదు అని తీవ్రమైన సందేహాలు ఉన్నాయి. ఫౌల్ గేమ్ ఆడి మరి ఎలా చేశారో మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసి వారిని ఓడించారు ఎన్నికల్లో. ఇక మళ్ళీ ఆయన కోలుకోవడానికి వీలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా రాజకీయంగా సమాధి చేసేయాలి అని ఈ కొత్త వివాదం వీళ్ళు లేవనెత్తారు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద ప్రజలందరూ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ సూపర్ 6 గ్యారంటీస్ అనేవి ఆయన ఏం పట్టించుకోలేదు, రుణం మాఫీ అనేది జరగనే లేదు, ఎన్నెన్నో ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈ 100 రోజుల పాలనలు. కనుక జనాలు మెల్లిగా అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే జనాలు తిరగబడే అవకాశం వచ్చిందో వాళ్ళ దృష్టిని డైవర్ట్ చేయడానికి, మళ్లించడానికి, ఇదిగో మన మతానికి ద్రోహం జరుగుతోంది, హిందూ మతానికి ప్రమాదం వచ్చింది, ఒక క్రైస్తవుడికి మనం ముఖ్యమంత్రి పదవి ఇస్తే మన ధర్మాన్ని ఇలా అవమానించడం లేని ఇష్యూ ఒకటి అని క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు తన వైఫల్యాలు కప్పిపెట్టుకోవడానికి ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి అనే పేరిట ఆ రంగు పులిమారు. అంటే మన ధర్మానికి ఎంత ద్రోహం జరుగుతుందని ఈయన వైఫల్యాల గురించి ప్రజలు మాట్లాడరు అనే పాయింట్. కానీ ఒక విషయం ఏంటంటే, ఇది ఎన్డీఏ కూటమి యొక్క అజెండాలో భాగము. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రజల్లో పలుకుబడి కలిగి ఉండాలంటే, ప్రజల్లో వాళ్ళు వేళ్ళూనుకొని స్థిరపడాలి, బలపడాలంటే వాళ్ళ నినాదం ఏంటంటే, హిందూ ధర్మానికి ప్రమాదం వచ్చింది, ముస్లిముల ద్వారా, క్రైస్తవుల ద్వారా మన ధర్మానికి ప్రమాదం వచ్చింది అని ప్రచారం చేయాలి. ఇది ఎన్డీఏ యొక్క ఎజెండా. అప్పుడు హిందువులందరూ ఒకటై ఓటు బ్యాంకుగా ఉండి మళ్ళీ వీళ్ళను అధికారంలోకి గద్దె మీదకి ఎక్కిస్తారు. మరి మనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అని అంటే కనుక ఓటు బ్యాంక్ ఉండదు. కనుక అలాంటిదేదో ఒకటి ఇష్యూ అనేది ప్రజల్లో ఎప్పుడు క్రియేట్ చేస్తూ ఉండడం ఈ ఎన్డీఏ యొక్క కూటమి యొక్క అజెండా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ఒక మతానికి చెందిన పుణ్యక్షేత్రంలో ఇంత దుర్మార్గంగా దాంట్లో వాళ్ళ విశ్వాసాలకు వ్యతిరేకంగా వాళ్ళను గాయపరిచేటట్టు, వాళ్ళ మనోభావాలు గాయపరిచేటట్టు ఆయన ఒక అపవిత్రమైన పదార్థాలను నెయ్యిలో కలిపి లడ్డూలు చేసి బలవంతంగా తినిపించాడు. అటువంటి దుర్మార్గము ఎవరూ చెయ్యరు. వాళ్ళ విశ్వాసం వ్యక్తిగతంగా ఏదైనా కావచ్చు, కానీ వేరే వాళ్ళ పుణ్యక్షేత్రాల్లోకి జొరబడి వాళ్ళకు అసహ్యమైన పనులు వాళ్ళ చేత చేయించడం అనేది
జగన్మోహన్ రెడ్డి గారు అసలే చేయరు, అందువల్ల ఆయనకి ఏమీ లాభం లేదు. అంత తెలివి తక్కువ పని, దుర్మార్గ పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఈ దేశంలో ఏ భారతీయ పౌరుడు కూడా, ముస్లిం కానీ, హిందువు కానీ, క్రిస్టియన్ కానీ ఎవరు కూడా చెయ్యరు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వాళ్ళ సర్వైవల్ కొరకు పుట్టించిన ఒక అబద్ధం రాజకీయ డ్రామా. త్వరలోనే నిజాలన్నీ బయటకు వచ్చాయి.